సో ఇందాక పేషెంట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, మేడం మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము, సో ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి మీరు సైకలాజికల్గా రెడీగా ఉండాలి అండ్ ఫిజికల్గా కూడా మీ బాడీ రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ సైకలాజికల్గా అని ఎందుకని చెప్పామంటే, సో ప్రెగ్నెన్సీ మీకు ఆల్మోస్ట్ ఉమెన్ 9 months బేబీని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ డెలివరీ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ దట్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 to 3 years వరకు మదర్స్కి మెంటల్లీ ఎగ్జాస్టెడ్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ డే కూడా చాలా అటెన్షన్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఏ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 years మీరు కమిటెడ్గా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాల్సి ఉంటుంది. సో మీకు సైకలాజికల్గా మీరు ఫస్ట్ రెడీగా ఉన్నారా లేదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో సెకండ్ థింగ్ ఈజ్ ఫిజికల్. సో సపోజ్ మీరు టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉన్నారు, సే ఒక 90 ఒక 100 kgs ఉన్నారు. సో మీరు ఉన్న దాని మీద ఇంకొక 10 kgs ప్రెగ్నెన్సీలో పుటాన్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే ఇంకా అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వెంటనే హైపర్ టెన్షన్, బీపీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ ఈవెన్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అంత వెయిట్ ఉన్నప్పుడు చాలా డిలే అవుతుంది. సో మీ ఫిజికల్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇన్ కేస్ ఒబీస్ ఉన్నారంటే డెఫినెట్గా ఆల్మోస్ట్ మీరు ఉన్న వెయిట్లో అట్లీస్ట్ ఒక 5% బాడీ వెయిట్ తగ్గిన తర్వాతే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడం బెటర్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా? లేదు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డైట్ కంటే ముందు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా స్కిప్ చేయకుండా వాళ్ళ మెడికేషన్ అనేది కంటిన్యూ చేయాలి. చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళే టెస్ట్ చేసుకొని రిపోర్ట్ నార్మల్ ఉంది అని చెప్పి టాబ్లెట్స్ వాళ్ళంతటికి వాళ్ళే మానేస్తుంటారు. థైరాయిడ్ అనేది బాడీలో మన మెటబాలిజం అంతా నార్మల్గా అవ్వడానికి చేసే ఒక హార్మోన్ అనమాట. సో అది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి మనం సప్లిమెంట్ అవుట్ సైడ్ నుంచి సప్లిమెంట్ చేస్తూ థైరాయిడ్ టాబ్లెట్ అనేది ఇస్తాం. అది కరెక్ట్గా వేసుకోకపోతే మెడిసిన్ వాడుతున్నప్పుడు నార్మల్ వచ్చిందంటే అది వాడుతూ కంటిన్యూ చేయాలి అని దాని అర్థం. నెక్స్ట్, ప్రెగ్నెంట్ పేషెంట్స్లో థైరాయిడ్ నార్మల్గా ముందు నుంచి ఉన్న వాళ్ళకి కొంచెం డోస్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీ డాక్టర్ ఏ టైంకి చెప్తే ఆ టైంకి కరెక్ట్గా చెక్ చేసుకొని డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫుడ్స్ విషయానికి వస్తే, ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ వల్ల ఎక్కువగా ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ అలా ఉండొచ్చు. దానివల్ల ప్లస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా ఫైబర్ రిచ్ డైట్ అంటే బీన్స్, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్, బేసల్ మెటబాలిక్ రేట్ థైరాయిడ్తో పాటు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి షుగరీ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఇన్ఫ్లమేషన్ అవన్నీ కంట్రోల్ అవ్వడానికి మంచి మినరల్స్, విటమిన్స్ ఉన్నవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివంతా తీసుకోవాలి. హలో అండి, పీరియడ్స్ ముందు బ్రెస్ట్లో పెయిన్ వస్తుందా? ఇది చాలా మంది ఉమెన్కి ఉండే కామన్ కంప్లైంట్. సో చాలా మంది ఉమెన్ పీరియడ్స్ వచ్చే ఒక 1 week కానీ ఒక 4-5 days ముందు నుంచి బ్రెస్ట్ టెండర్నెస్ అనే కంప్లైంట్ చాలా మందికి ఉంటుంది. దీంతో పాటు మూడ్ స్వింగ్స్ ఉండడం కానీ, యాంగ్జైటీ ఉండడం కానీ, కొంతమందికి అయితే డిప్రెషన్ ఉండడం కానీ, సో ఇలాంటివి కూడా ఉంటుంటాయి అన్నమాట. సో దీన్ని మనం ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అని అంటాము. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, పీరియడ్స్ వచ్చే ముందు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయన్నమాట బాడీలో. సో వీటి వల్ల ఈ చేంజెస్ అన్నీ మనకి కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే మనకి పీరియడ్స్ వస్తాయి సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతుంటాయి అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, మోస్ట్లీ దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మనం తగ్గించుకోవచ్చు అండి. సో ఎక్కువగా వాటర్ తీసుకోవడం, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడము, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడము, సో ఇలాంటివన్నీ చేయడం ద్వారా కూడా ఈ సిమ్టమ్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయినా కూడా పీరియడ్స్ వచ్చినా కూడా మీకు ఇదే సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయి అంటే కనుక అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది స్క్రీన్ చేసి చూస్తారు. సో యోగా, మెడిటేషన్ ఇలాంటి స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజ్ ఏదైనా చేయడం ద్వారా కూడా ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ కొంతవరకు తగ్గించుకోవచ్చు. అండ్ ఎక్సెసివ్గా కాఫీ తీసుకోవడం కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇలాంటివి కూడా ఈ టైంలో అవాయిడ్ చేయాలి. సో ఈ జనరల్ టిప్స్ ఫాలో అయితే కూడా పిఎంఎస్ సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు. బట్ స్టిల్ అది మీకు పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా పెయిన్ ఎక్కువ ఉంది, ప్రాబ్లమాటిక్గా ఉంది అని అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.
అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత ఎన్ని నెలలకి మనం ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ ఫామ్ చేసుకోవచ్చు, ఈ విషయాలు తెలుసుకుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా కొంతమందికి గర్భం ట్యూబుల్లో కానీ అండాశయాల్లో కానీ కొన్నిసార్లు ఈ 2 ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా వస్తుంది అనమాట. దీన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చాలాసార్లు పేషెంట్ ప్రాణానికి కూడా ప్రమాదం అనేది కాజ్ చేస్తుంది. ఎందుకంటే డిలేడ్గా మనం డయాగ్నోస్ చేసుకున్నట్లయితే రాంగ్ ప్లేస్లో అతుక్కున్న ఎంబ్రియో ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు అది బర్స్ట్ అయిపోతుంది అనమాట. దాని మూలంగా పేషెంట్కి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, లైఫ్ థ్రెట్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఏమాత్రం అనుమానం ఉన్నా సరే హాస్పిటల్లో చూపించుకోవాలి. సెకండ్ ఏంటి అంటే పేషెంట్స్ జనరల్గా ఏమనుకుంటారు అంటే బ్లీడింగ్ ఎవ్రీ మంత్ అవుతుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా మంత్లీ సైకిల్ కొంచెం వచ్చినట్టే కనిపిస్తుంది, కానీ ప్రాపర్ బ్లీడింగ్ అనేది కాదు. సో వాళ్ళు ఏమనుకుంటారు మాకు మామూలుగా పీరియడ్ అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళారు అనమాట హాస్పిటల్కి. మీకు ఏమన్నా స్పాటింగ్లా అనిపించింది, పీరియడ్ డిలే అవడం అనిపించింది అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ చేసుకుని పాజిటివ్ వచ్చిందంటే బేబీ ఎక్కడ ఫార్మ్ అయిందో తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల లేట్ డయాగ్నోసిస్ అనేది ఏదైతే ఉంటుందో అది మనం అవాయిడ్ చేయొచ్చు. పీరియడ్స్ అనేవి లేట్గా వస్తున్నాయి అంటే 30 days కాకుండా ప్రతిసారి 40 days 45 days లేకపోతే 50 అంటే 2 to 3 monthsకి ఒకసారి వస్తున్నాయి, లేదంటే 6 monthsకి ఒకసారి వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా వచ్చి గైనకాలజిస్ట్కి వీళ్ళంత తొందరగా చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలా మందిలో ఇలాంటి వాళ్ళల్లో పీసీఓడి ఇష్యూస్ ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రేపు అందరూ కూడా చైల్డ్హుడ్ నుంచి కూర్చొని చదువుకోవడము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఇలాంటి ఎక్కువ జంక్ తినడము, ఇలాంటి వల్ల ఒబెసిటీ అనేది చాలా కామన్ అయిపోతుంది. దానికి తోడు మనకున్న స్ట్రెస్ వల్ల పీసీఓడి అనేది చాలా కామన్గా గమనిస్తున్నామండి. సో ఇలా లేట్ పీరియడ్స్ వస్తున్నాయి, దానికి తోడు పింపుల్స్ వస్తున్నాయి, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, మెడ దగ్గర నల్లగా అవుతుంది, పొట్ట భాగంలో లావ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా పీసీఓడి సిమ్టమ్స్. సో పీరియడ్స్ లేట్గా వచ్చే వాళ్ళు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి పీసీఓడి ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా మందిలో చిన్న చిన్న డైటరీ చేంజెస్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే 100 members లో 50 to 60 members ఏం ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా కూడా న్యాచురల్గా రెగ్యులర్ సైకిల్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. సో పీసీఓడి వాళ్ళు వీళ్ళంత తొందరగా గమనించుకొని చిన్న చిన్న డైటరీ చేంజెస్, ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.